హాయ్ అండి. నిన్న ఈవినింగ్ మినీ వ్లాగు. నిన్న ఈవినింగ్ అయితే బెల్గాంలో చాలా పెద్ద వర్షం పడింది. మేమొచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ అండి ఇంత పెద్ద వర్షం చూడడం. మన ఆంధ్ర సైడ్ వర్షం పడుతుందా, ఇక్కడ మాత్రం చాలా పెద్ద వర్షం పడింది. ఈ సమ్మర్ సీజన్‌లో అప్పుడప్పుడు ఇలా వర్షం పడితే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తది. ఎందుకంటే మనమైతే ఏసీ గాని, కూలర్ గాని, ఫ్యాన్ కొన్ని సేఫ్టీగా పెట్టుకుంటాము. సేఫ్టీగా చూసుకుంటాం సమ్మర్ సీజన్‌లో. కానీ కొంతమంది బయట గుడిసెల్లోనే ఉంటారు కదా! తర్వాత నోరు లేని జీవులుంటాయి గదా! పక్షులు, డాగ్స్ అవన్నీ బయట చాలా ఇబ్బంది పడతాయన్నమాట. సమ్మర్ సీజన్‌లో నాకైతే చాలా బాధ అనిపిస్తది. అందుకని అప్పుడప్పుడు ఇలాగా సమ్మర్ సీజన్‌లోనూ వర్షం పడాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకిక్కడ చూసారు కదా! వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. చాలా చల్లగా ఉంది. చూడడానికైతే చాలా బావుంది. ఇంక అలాగా పెద్ద వర్షం అయితే అవుతుందండి. ఇక్కడ నుంచి వడగళ్ళు పడుతున్నాయి చిన్న చిన్నవన్నమాట. నేనైతే ఇప్పటి వరకు చూడలేదు ఇలా వడగళ్ళు పడ్డము. ఇదే ఫస్ట్ టైమ్. చిన్నప్పటి నుంచి కూడా చూడలేదు. ఇదే ఫస్ట్ టైమ్ చూసాను. చాలా బావుంది. చల్లగా ఉన్నాయి అవి పట్టుకుంటే. ఇంక వర్షం పడుతుంది కదా! మా ఆయనైతే వేడి వేడిగా పకోడీ చేయమన్నారు. నేనైతే పకోడీ చేయలేదండి. వేడి వేడిగా చిట్టి పునుగులు వేశాను. ఇంట్లో ఇడ్లీ పిండుంటే పునుగులు వేశాను. టేస్ట్ అయితే చాలా బావుంది. బయట చల్లగా ఉంది కదా! ఇలా పునుగులు తింటే భలే ఉందనమాట. ఇంకా ఇడ్లీ పిండిలోన కొంచెం బియ్యం పిండి వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా కలుపుకొని ఇలా ఆయిల్ వేసుకుంటే మనకి పునుగులు రెడీ అయిపోతాయి. ఎప్పుడైనా వర్షం గాని పడితే ఇలాగా వేడివేడిగా పునుగులు వేసుకొని తినండి. చాలా బావుంటాయి. ఇంట్లోన ఇడ్లీ పిండి ఉన్న, దోస పిండి ఉన్న ఇలా చేసుకోండి. సూపర్‌గా ఉంటాయి. దీంతో పాటు పల్లీ చట్నీ గాని, టమాటా చట్నీ గాని బావుంటది. నేనైతే పల్లీ చట్నీ చేశాను. ఇంకా వర్షం పడినందుకు ఇలాగా పునుగులైతే వేసుకున్నామనమాట. ఇంక చూసారు కదా! చిట్టి చిట్టి పునుగులు, దీంతో పాటు పల్లీ చట్నీ. ఇంకిదేనండి నిన్నటి మినీ వ్లాగు. వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.